వ్లాగ్స్. ఏంటి ఏంటి ఇలా బయట ఉంది, ఎక్కడుంది ఏంటో మీకు చెప్పలేదు. నేను ఎప్పుడు వచ్చానో కూడా మీకు తెలీదు. ఎక్కడ ఉన్నానంటే నేను మన హైదరాబాద్ నుంచి మన కాకినాడకి అయితే వచ్చేసాను, మన ఊరికి. నేను ఇవాళ మనకి షూట్ ఏం లేదు కాబట్టి చాలా ఖాళీ ఉన్నా. ఈ సమ్మర్లో నేనైతే చక్కు తింటున్నాను అనమాట, నా ఫేవరెట్ అనమాట. సో ఈసారి నేను ఏం చూపించబోతున్నాను ఆ బ్లాగ్లో ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే మా హోమ్ టౌన్ అయితే చూపించబోతున్నా, మా ఇల్లు కాదు, మా అంటే మా విలేజ్లో ఇల్లు అనమాట. లెట్స్ షో. నేనైతే చూపించేస్తాను. సో గైస్, అక్కడ మీకు ఒకటి కనపడుతుంది కదా, ఇలా అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి ఇక్కడ రాగానే మీకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా మాదే. అక్కడి నుంచి కటింగ్ తీస్తే మాకు డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ కటింగ్ దగ్గరికి వెళ్తాను. సో గైస్, నేను చెప్పాను కదా ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఇదైతే మా స్టెప్స్ అనమాట. అక్కడి నుంచి ఇలా ఎక్కుతాం. ఇదైతే మా మేడపైకి వెళ్తుంది. ఇలా ఇది దాటగానే ఇదంతా మాది. ఇదైతే మా డోర్ అనమాట. ఇలా ఎంట్రన్స్ అయిపోగానే మన దేవుడు అయితే మనకు కనపడిపోతాడు. నాకు దేవుడితో అయినా మనకి దేవుడు తప్ప ఇంకెవరు ఉండవు చెప్పండి. సో ఇదైతే మా దేవుడు కనపడిపోతాడు. దేవుడికి సంబంధించిన సామాన్లు అండ్ మేము వచ్చిన ఊరు ప్లస్ ఇందులోనే బట్టలు ఉంటాయి. సో అగైన్ అవర్ స్మాల్ ఫ్రిడ్జ్ అండ్ స్మాల్ ఆఫ్ ద విండో ఫుల్ ఎండ తగులుతుంది. ఈ ఫ్రిడ్జ్లో అయితే 2 వాటర్ బాటిల్స్. ఇది మాకు అనమాట. అందులో మీకు అక్కడ బిందె కనబడుతుంది కదా, అందులో మా నాన్న వాళ్ళకు ఉంటుంది. ఇది మాకు. ఇదైతే ఒక స్ప్రైట్ అండ్ దిస్ ఆల్ మెటీరియల్స్ విల్ బి. దిస్ ఇస్ క్యూట్ అండ్ స్మాల్ ఫ్రిడ్జ్ అనమాట మాది. పైన ఏముంటాయి అనుకుంటున్నారా? పైన అయితే దేవుడు సామాన్లు అండ్ మా గడ్డి లైక్ దట్ ఉంటాయి. మా అమ్మ గడ్డి అండ్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము పార్క్కి వెళ్తాం దానికోసం. ఇదైతే మేము తాగేస్తున్న స్ప్రైట్స్ అండ్ దిస్ ఆల్ మెటీరియల్స్, హార్లిక్స్ బిస్కెట్స్. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదైతే బట్టలు కుట్టుకునే మిషన్ మన దగ్గర ఉంది. అండ్ స్మాల్ ఆఫ్ స్టూల్ అండ్ షింక్ ఇలా ఉంటుంది. ఇలా రాగానే మనకి టీవీ కనపడుతుంది. అక్కడి నుంచి ఇదైతే మా చిన్న బెడ్ అనమాట. అండ్ దిస్ వన్ ఆఫ్ ద కూలర్. అండ్ ఇదైతే ఒక స్మాల్ కుర్చీ అనమాట. ఇదంతా చెప్పాను. ఇప్పుడు నేను మీకు ఒక చూపిస్తా. హాయ్. ఇదైతే స్మాల్ ఆఫ్ మిర్రర్ అనమాట. మాకు ఎంత బాగుంటుందంటే బుజ్జిగా ఉంటుంది, అయితే భలే ఉంటుంది. మాకు స్మాల్ ఆఫ్ క్లాక్ అనమాట. చౌకీ ఫెల్ డౌన్స్. ఇదైతే ఎవరో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కరు ఇందులో తెలుసు, మా డాడీ, మా మమ్మీ. ఈయనెవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అయితే రెస్పాండ్ అవుతారో. కరెక్ట్గా చూడండి, దీనెవరో కామెంట్ సెక్షన్లో కరెక్ట్గా కామెంట్ చేయండి. ఎంతమంది కనిపెడతారో చూద్దాం. ఇదైతే ఇలా టీవీ కనెక్ట్ అయిపోతుంది. టీవీ పక్కన బీరువా అండ్ స్మాల్ రిమోట్ అండ్ దిస్ ఆల్ మెటీరియల్స్. ఆఫ్టర్ దిస్ అవర్ బుజ్జి స్టూల్ అనమాట. ఇలా రాగానే మన తమ్ముడు కనబడతాడు. సారీ, హాయ్ చెప్పరా. వాడైతే ఆ గేమ్లో బిజీ ఉన్నాడు. బ్లాగ్ అయ్యాక నేను వాడి పని చెప్తాను. సో ఇదైతే దానికి అనమాట. ఏంట్రా ఇది బ్లాగ్. సో ఇదైతే టూ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. ఇదైతే తులసా ఏదో మందార చెట్టు అనమాట. దీనికి పూలే మొన్న నేను కోసేసాను. ఇదైతే ఏ చుట్టూ మనకు తెలీదు. అండ్ ఇలా వెళ్ళగానే మనకి సందు వచ్చేస్తుంది. యాక్చువల్లీ మాకు ఈ వాషింగ్ మిషన్ ఉండేది కాదు, ఇది అక్కడ ఉండేది ఆ ప్లాంట్ దగ్గర, కానీ ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఒక ఇల్లు. ఇంకోటి అద్భుతం ఏంటంటే ఇది మాకు ఉంటుందన్నమాట. అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడికైతే మేము వచ్చేయచ్చు. వస్తున్నాం. చూడండి, మా తాతయ్య అనమాట. కిందకి రమ్మన్నారు కదా, అదైతే మాది చిన్నగా అయితే సందు ఉంటుంది. అలా సందు. సో గైస్,
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నేను పార్క్ దగ్గర మిమ్మల్ని కలిసేస్తాను. ఓకే పండు బాయ్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు ఒక్క సబ్స్క్రైబ్ కూడా చేయను.